తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి ఉద్యమకారులందరినీ కూడా గుర్తించాలనేది, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా 250 గజాల ఇళ్ల స్థలాలని ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము తన మేనిఫెస్టోలో ప్రకటించింది కాబట్టి ఇవ్వాలనే డిమాండు. అదేవిధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో అనేక పథకాలు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పాలనలో ఎవరైతే ఉద్యమకారులో వాళ్ళకు మొదటి ప్రాధాన్యతగా ఇవ్వాలనేది డిమాండ్ ఉన్నది. గతంలో పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని కేసులను కూడా బేషరతుగా ఎత్తివేయాలనే డిమాండ్లతో ఇవాళ తెలంగాణ విద్యార్థి ఉద్యమ ఒక కార్యాచరణ సమ్మేళనం అనే పేరు మీద జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. గత పాలకులు చేసినటువంటి తప్పులు కూడా ఈ ప్రభుత్వం చేయకూడదంటే ఖచ్చితంగా తక్షణమే తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందించుకొని మరి అసెంబ్లీలో అనేక మంది మరి విద్యార్థి ఉద్యమం నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ కోదండరామ్ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. మొన్న ఎన్నికైనటువంటి అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు, దాసో శ్రావణ్ లాంటి వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు ఉద్యమంలో భాగస్వాములు కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలలో శాసన మండలి కావచ్చు, శాసన సభలో కావచ్చు ఈ కేసులకు సంబంధించి ఎత్తివేయాలనేది, అదేవిధంగా ఉద్యమకారులను గుర్తించాలనే విధంగా మరి కార్యాచరణకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాదాపు 1200 మందికి పైగా విద్యార్థులు త్యాగం మీద ఏర్పడ్డాయి తెలంగాణ. ఏమైనట్టు మరి బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు అప్పుడు ఏమైంది, ఇప్పుడు కాంగ్రెస్ ఏడాది పాలనలో ఏమైంది, ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? గత ప్రభుత్వము ఉద్యమంలో విద్యార్థులను పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. నాయకత్వం మీరు వహించాలని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. విశ్వవిద్యాలయాలను మార్చుతామని చెప్పేసి అంటే ప్రపంచ స్థాయి యూనివర్సిటీ స్థాయికి తీసుకుపోతామని చెప్పారు. కానీ నిజంగా చెప్పాలంటే ఆచరణలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయడంలో వైఫల్యం చెందింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ పట్టం కట్టడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం లాగా ఆలోచించొద్దనేదే మేము చెప్తా ఉన్నాము. కాబట్టి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము తక్షణమే యుద్ధ ప్రాతిపాదికన ఎక్కడైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు నమోదైనారో, వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో, కేసుల చుట్టూ తిరుగుతున్నారో, జైలు జీవితాలు అనుభవిస్తున్నారో అటువంటి కేసులలో తక్షణమే విముక్తి కల్పించే విధంగా మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తక్షణంగా ఏంటంటే ఈ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి ఉద్యమకారుల గుర్తింపుకు సంబంధించి ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే అనేక మంది వివిధ సంఘాలలో మరి వివిధ పోరాటాల రూపాలను ఎంచుకోవడం జరిగింది. ఇవాళ ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ లో కూడా ప్రధాన ఉద్దేశము ఎవరైతే ఉద్యమకారులరో వాళ్ళందరూ కూడా న్యాయం జరిగే విధంగా ఆలోచన చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నీళ్లు నిధులు నియామకాల పైన ఏర్పడ్డ తెలంగాణకి బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఈ ఏడాదిన్నర పరిపాలన నీళ్లు నిధులు నియామకాలు వచ్చిన విద్యార్థులకు అంతా సంతృప్తిగా ఉందని అనుకోవచ్చా? ఏ విధంగా? వాస్తవానికి చెప్పాలంటే భారతదేశంలో విద్యారంగానికి సంబంధించి గత 10 ఏళ్ల కాలంలో 6% బడ్జెట్ ఎప్పుడు కూడా మించలేదు. మొత్తం భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో చిట్ట చివరి రాష్ట్రం తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్న రాష్ట్రం ఏదన్నా ఉందంటే తెలంగాణ. గతంలో ఇవాళ 1% పెంచారు. ఈ 1% అనేది సరిపోదు. ఇవాళ మనం ఏఐ టెక్నాలజీని ఉపయోగించి అద్భుతాలు సృష్టించమని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పాలక వర్గాలకు మేము ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాము. బడ్జెట్ అనేది 25% ఈ రాష్ట్ర బడ్జెట్ లో కేటాయించాలన్నది. జీడిపికి సంబంధించి 6% కేటాయించినప్పుడు మాత్రమే ఒక గొప్ప ఆలోచనతో కూడినటువంటి ఒక నైపుణ్యంతో కూడినటువంటి విద్యార్థులు బయటకు వస్తారు. కాబట్టి అప్పుడు మాత్రమే మనం ప్రపంచంతో పోటీ పడగలము, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోగలుగుతాము, నూతన ఆవిష్కరణలకు కూడా ఒక మార్గము వేసిన వాళ్ళైతాం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లోపల కూడా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. అది విద్యార్థుల సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, అనేక అంశాలు కార్మిక వర్గానికి సంబంధించి కావచ్చు, మహిళలకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా విషయాలు పెండింగ్ లో ఉన్నాయి. మీరు ఇస్తున్నటువంటి 6 ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో ఆ గ్యారంటీల విషయంలో మరి వేగంగా మీరు పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ పథకాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలు ప్రజలందరికీ చేరినాయో ఒక్కసారి మీరు సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి గతంలో ఉన్నటువంటి కొంత ఇవాళ మాట్లాడే ఒక అవకాశము ఇవాళ మనకు కనిపిస్తా ఉన్నది. ఏదైనా చిన్న మీటింగ్ పెట్టుకుంటే గతంలో తీవ్రమైనటువంటి నిర్బంధం విధించే వాళ్ళు, కేసులు నమోదు చేసేవాళ్ళు. ఇప్పుడు గతంతో పోల్చితే ఇప్పుడు కొంత ఒక సౌకర్యం అనేది కల్పిస్తున్నారు. కాబట్టి మరింతగా ఇవాళ ప్రజాస్వామికమైనటువంటి హక్కులు పునరుద్ధరించే విధంగా మీ ప్రభుత్వం ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. ఉద్యమంలో
చురుగ్గా పాల్గొన్నది ఎస్సీ ఎస్టీ బీసీ అట్టడుగు వర్గాలే. ఇప్పటికీ ఇంకా కేసుల విషయంలో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ ఉద్యోగాలు రాక, ఇక్కడ రాజకీయంగా ఎటువంటి ఇది లేక ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది? నిజంగా చెప్పాలంటే ఆ రోజు పాల్గొన్నటువంటి విద్యార్థి ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించడంలో కావచ్చు, లేదంటే త్యాగాలు చేసినటువంటి వాళ్ళ విషయంలో కావచ్చు, జైలు జీవితాలు అనుభవించిన వాళ్ళు కావచ్చు, అట్టడుగున్నటువంటి సమాజం నుంచి వచ్చినటువంటి 93% ఉన్నటువంటి దళిత బహుజన వర్గాలు ఆ రోజు ఉద్యమంలో నాయకత్వం వహించారు, త్యాగాలు చేశారు. ఆ త్యాగాలకు తగ్గట్టు వాళ్ళు చేసినటువంటి పోరాటానికి తగ్గట్టు వాళ్ళకు ఎటువంటి ప్రయోజనాలు పొందలేదన్నది ఇప్పటికీ మనకు చరిత్ర నిరూపించింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరిచ్చే ప్రతి అవకాశం లోపల ఇవాళ మీరు చేసినటువంటి ఏవైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో, నామినేటెడ్ పదవుల విషయంలో అది మీ పార్టీకి సంబంధించిన కానీ ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించిన వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్తా ఉన్నాం. గతంలో ప్రభుత్వము మరి బంగారు తెలంగాణ అని చెప్పి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు యూటీ బీటీ బ్యాచ్ల మధ్యలో అప్పుడు సంఘర్షణ మనం చూసినాం. ఒకరేమో ఉద్యమకారులుగా ఉన్నారు, ఒకరేమో బంగారు తెలంగాణ అనే బ్యాచ్ వాళ్ళకు అవకాశాలు చాలా ఎక్కువ కేసీఆర్ కల్పించిన వాతావరణం మానవుడు ఏర్పడ్డది. ఇవాళ కూడా కేసీఆర్ ప్రభుత్వం, ఇవాళ కూడా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యమకారులకు అన్ని రంగాలలో అవకాశాలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వం ప్రజా తెలంగాణ ప్రజాపాలన అని అంటుంది. అన్ని సామాజిక వర్గాలకు అందరికీ న్యాయం చేస్తున్నాం అంటే, బీసీలకి 42% రిజర్వేషన్ కోసం కల్పిస్తాం, కొట్లాడతాం కేంద్రంతో అంటుంది. ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించడం, జీవో పాస్ చేసినాం అని చెప్తుంది. మరి ఏంది? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి గత 30 సంవత్సరాలుగా ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. ఆ ఉద్యమానికి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఒక ఫలితం రావడం జరిగింది. దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి నిర్ణయాలు తీసుకొని అసెంబ్లీలో బిల్లు పెట్టడము, బిల్లు పాస్ కావడము, గజెటు తర్వాత జీవో అనేది కూడా రావడం జరిగింది. ఆ వర్గాలలో ఒక సంతోషకరమైన వాతావరణం ఉన్నది. 42కు సంబంధించినటువంటి శాతము బీసీలకు ఏదైతే రిజర్వేషన్లు పెంచిందో, ఆ రిజర్వేషన్ల పెంపు అనేది అసెంబ్లీకే పరిమితం కాకుండా అది పార్లమెంటులో 9th షెడ్యూల్లో రాజ్యాంగంలో చేర్చాల్సినటువంటి అంశం కాబట్టి మిగతా పార్టీలందరినీ కూడా కలుపుకొని 42% బీసీల కోసము ఆ యొక్క పెంచిన రిజర్వేషన్లు అమలు అయ్యే విధంగా పార్లమెంట్లో కొట్లాడాల్సిన బాధ్యత, పార్లమెంటు బయట పోరాటాలు చేయాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. నిజంగా చెప్పాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి లేదంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను ప్రజలందరికీ చెందినప్పుడు మాత్రమే ప్రజలందరూ కూడా ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది, సమానంగా జీవించే ఒక అవకాశం జరుగుతుంది. విద్య ద్వారా కొన్ని అవకాశాలు వస్తాయి, ఉద్యోగాల ద్వారా కొన్ని అవకాశాలు వస్తాయి. కానీ ఈ సంపదలో సహజ సంపద ఉన్నది, ప్రకృతి సంపద ఉన్నది. ఈ సంపద మీద కొన్ని వర్గాలకు మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా సంపదను మరి డిస్ట్రిబ్యూట్ ఈక్వల్ గా చేసినప్పుడు మాత్రమే సమాజంలో సమాన అవకాశాలు, దోపిడీ మరి లేనటువంటి అవకాశాలు విషయంగా ఉంటదనేది మేము భావిస్తాం. కాబట్టి భూమి కేంద్రంగా ఇవాళ పెద్ద ఎత్తున చెప్పాలంటే గతంలో ఉన్నటువంటి ఒక సీలింగ్ ఉన్నది, ఆ సీలింగ్ ను తగ్గించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు భూమిని పంపిణీ చేయాలి, సంపదలో వాటా కావాలి, కంపెనీల్లో వాటా కావాలి. ఇవాళ ప్రైవేట్ రంగం అనేది పెరిగిపోతా ఉన్నది కాబట్టి ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలనేది డిమాండ్ గా మేము మాట్లాడుతూ ఉన్నాం.